హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుండో అనుకుంటున్నానో మీకు మా గృహప్రవేశం వీడియో చూపిద్దామని. మొత్తానికైతే మా గృహప్రవేశం వీడియో మీరు కూడా చూద్దరు కానీ రండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఆల్రెడీ డేట్ చూసారు కదా, మాది 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్లోకి అయితే ఎంటర్ అయ్యాము గృహప్రవేశం అయ్యి. నేనైతే మీకు వీడియో చూపించాలని చెప్పి వీడియో క్లిప్స్ ఎక్కడ నాకు దొరకలేదు. అందుకని మేము గృహప్రవేశానికి వీడియో తీయించుకున్నాం కదా, అది టీవీలో పెట్టి దాన్ని అయితే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఈ ఫిబ్రవరి నెలలో మాకు మంచి ఉంది, చెడు ఉంది. అంటే గృహప్రవేశం కానీ, మా పెళ్లి రోజు కానీ అంతా ఈ నెలలోనమాట. అలాగే మా మామయ్య గారు కూడా ఈ నెలలో చనిపోయారు. అంటే గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉన్నాయి మాకు ఈ నెలలో. అయితే మాది ఫిబ్రవరి 1 తారీఖు నైట్ అనమాట. 8:15కి మాది గృహప్రవేశము. 2 తారీఖు మార్నింగ్ ఏమో రథం చేసుకొని అలాగే భోజనాలు పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా బిల్డింగ్ మొత్తాన్ని అయితే మేము లైటింగ్తో డెకరేషన్ చేసుకున్నాము. నేను కూడా మీతో పాటు ఈ వీడియోలో చూస్తున్నానండి. కొన్ని మన ఫంక్షన్స్కి మనం చూడలేం కదా, మనం ఇలా వీడియోలు తీసుకోవడం వల్ల మనము చూసుకొని చాలా ఆనందపడడమేని. ఇంకా గేట్కి అయితే మేము ఇలా అరటిగెలలు పువ్వులతోనే డెకరేషన్ చేశారు. గృహప్రవేశం అప్పుడు తోరణాల్లాగా ఈ పచ్చదనం కనిపిస్తే చాలా లుక్ బాగుంటుంది. ఇంతలోకి మాకు గృహప్రవేశానికి ఇంకా టైం ఉంది. అందుకని పంతులు గారు ఇంకా నిమ్మకాయలు, పసుపు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ మా సైడ్ గృహప్రవేశం అప్పుడైతే పుట్టింటోళ్ళు మాకు ఇత్తడి సామాను, పాలు తపేలా అవన్నీ తీసుకురావాలన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఎగోండి పాలు తపేలా ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇత్తడి సామాన్ అన్నీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, పూజ సామాన్లు అన్నీ. ఇంకా తర్వాత మేమైతే దేవుడి ఫొటోస్ ఇంకా పూజకు సామాన్లు అవన్నీ మేము కొనుక్కుంటాము. మాది గృహప్రవేశం ఏమో కానీ అమ్మ వాళ్ళకి అదిరిపోద్ది అనమాట. మాకు బట్టలు పెట్టడము ఇలాంటివన్నీ చాలా తతంగం ఉంటుంది. అంటే పెళ్ళికి ఎలా పెడతారో ఇంచుమించు మాకు గృహప్రవేశానికి కూడా అలాగే పెడతారనమాట. ఇక్కడికైతే మాకు గృహప్రవేశానికి టైం ఆసన్నమైంది. ఆవుని ఇంట్లో అడుగు పెట్టిస్తారు కదండి ఫస్ట్. ఆవు అయితే రావడం లేదు. అందుకని దానికైతే అరటిపళ్ళు పెట్టేసి ఇంక లోపలికైతే అలా తీసుకొచ్చారు. ఆవుతో పాటు దూడపైన కూడా తీసుకొచ్చారండి. రెండింటినైతే ఫస్ట్ కిందింట్లో కట్టేశారు. ఎందుకంటే పైకి తీసుకెళ్ళడానికి కుదరదు కదా, మెట్ల మీద జారిపోద్దని చెప్పారు. అందుకని కిందింట్లో అయితే కట్టేశాము. ఏ ఇల్లు అయితే ఏమైంది, కిందైనా పైన మాదే కాబట్టి ఇంకా కిందింట్లో కట్టేశాము. గృహప్రవేశానికి ఇంకా టైం అయింది. అందుకనే గుమ్మడికాయతోని ఫస్ట్ దిష్టి తీసేసి ఇంకా అక్కడ గుమ్మడికాయ కొట్టేసి ఇంకా పసుపు, ఆ కుంకుమ అన్నీ నిమ్మకాయలు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా గృహప్రవేశం అయితే చేశాము. ఆవైతే మేము ఇంట్లో కట్టినందుకు మాకైతే గోమూత్రము అలాగే పేడ కూడా వేసిందండి. మేమైతే కొంచెం సెల్లార్ వదిలేసామండి. అంటే పార్కింగ్కి వదిలేసి ఇంకా 2 గదులు అయితే కట్టాము కింద. పైన అయితే మేము ఉండడానికి కట్టుకున్నాము. ఫస్ట్ అయితే కిందింట్లో పూజ చేసేసి అదేనండి గృహప్రవేశం చేసేసి ఇంకా పైన ఇంటికైతే వెళ్ళాము. చాలామంది 2 ఇయర్స్లో ఇంత చేంజ్ అయ్యారు అనిపించింది. అంతెందుకు నా పిల్లలు కూడా చూడండి, ఇంకా జాగు పాప కానీ సాయి కానీ ఇంకా చిన్నప్పుడు చిన్నగా ఉన్నారు. బాగా నాకు అనిపించింది ఫొటోస్ చూస్తుంటే. ఫస్ట్ మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అందరూ అనమాట ఫొటోస్ ఇంకా ఉంటాయి కదా మిగతా పూజ సామాన్లన్నీ ఇలా తల మీద పెట్టుకొని ఇంకా ఇవన్నీ గుమ్మడికాయలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ తీసుకొని రావాలన్నమాట. మేము వెళ్ళిన తర్వాత చుట్టూ తిరగాలి. ఇప్పుడైతే ఆవు పూజ చేసాము. అక్కడైతే కుక్క పిల్ల కనిపించింది కదా, అదైతే ఆవుకు ఫ్రెండ్. అంటే ఆవుతో పాటు దాన్ని కూడా పెంచుకుంటున్నారు అనమాట. అందుకే ఆవుతో పాటు అది కూడా వచ్చింది ఇంట్లోకి. ఇంకా అక్కడైతే ఆవుకి పసుపు ఇవన్నీ రాసేసి ఇంకా కుంకుమ కూడా పెట్టాము. ఇంకా బెల్లము ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ తినిపించామన్నమాట. కింద అయితే గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టడము పసుపు కుంకుమ అన్నీ వేయడం అయిపోయింది. ఇప్పుడైతే పైకి వస్తున్నాము. ఇంక మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో కదా ఉంటున్నాము. ఇంకా పైన అయితే దేవుడి ఫోటోలు అవన్నీ పెట్టి పూజ అయితే పైన జరుగుతుంది. మొత్తము వాస్తు పూజ అవన్నీ జరుగుతాయి కదా. ఇంకా మా అమ్మ అయితే బింది పట్టుకుంది. ఇగోండి పాపం మీద పడిపోతున్నాయి ఎక్కేటప్పుడు. ఇంకా చిన్న బింది అవన్నీ ఉంటాయి కదా, నిండు గుండెతో ఇంట్లోకి వెళ్ళాలంటారు కదా, అదనమాట. ఇంకా సాయి ఇంకా అక్క అందరూ వస్తున్నారు. ఇగోండి వీళ్ళైతే భలే తేలికగా పట్టుకున్నారు.
ఇంకా చిన్నత్తమ్మలు కుడుములు కూడా వేస్తారు కదా, ఇంకా చిన్నత్తమ్మ అయితే కుడుములు తీసుకొస్తున్నారు. అత్త వాళ్ళు పూజ సామాన్లు మజ్జిగ కవ్వము ఇవన్నీ అనమాట తీసుకురావాలి కదా గృహప్రవేశానికి. గృహప్రవేశానికి ఏమేమి పూజకి సామాను కావాలి అవన్నీ అమ్మ వాళ్ళు పెద్దమ్మ అందరూ వచ్చారు కదా, పిన్ని వాళ్ళు. ఇంకా వాళ్ళే ఏమేమి పూజకి కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. నాకైతే వాటి గురించి సంబంధమే లేదు, బొట్లు ఇవన్నీ వాళ్ళే పెట్టేసుకున్నారు అనమాట. నేనైతే గృహప్రవేశం రోజు అయితే మంచిగా రెడీ అయ్యి పూజ దగ్గర కూర్చున్నాను అంతేని. ఇక్కడైతే మెయిన్ గుమ్మం దగ్గర ఇంకా కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పువ్వులు పెట్టి పసుపు కుంకుమ అదే నిమ్మకాయలు ఉంటాయి కదా అవన్నీ పెట్టించి నవధాన్యాలు కూడా అటు ఇటు పెట్టించారనమాట పంతులు గారు. గృహప్రవేశానికి మా ఇల్లు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, అంటే కబోర్డ్స్ వర్క్ అయితే ఉంది, వుడ్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా అది ఫినిషింగ్లోనే ఉంది, ఇంకా ఒక 1 మంత్ అయితే పడుతుందని చెప్పారు. కాకపోతే గృహప్రవేశానికి ఇంకా ముహూర్తాలు బాగున్నాయని చెప్పేసి మాదైతే గృహప్రవేశం చేసుకున్నాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్కరి చేత కొబ్బరికాయ కొట్టించారు. అంటే పిన్ని వాళ్ళు ఇంటికి ఆడపిల్లలే కదా, అందుకని పిన్ని చిన్న చేత అలాగే పెద్దమ్మ చేత అమ్మ వాళ్ళ చేత అయితే కొబ్బరికాయలు అలాగే నవధాన్యాలు వేయించారు. మాదైతే డబల్ బెడ్రూమ్ అండి, ఇంకా ఎందుకని ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, అందుకని మా బావ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా ప్రతి గదిలోకి మేము వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి మా వెనకాల అలా తిరిగి రావాలి. ఇక్కడైతే కిచెన్ కదా, కిచెన్ అంటే మన సామ్రాజ్యం, అంటే ఆడవాళ్ళ సామ్రాజ్యం కదా. ఇక్కడైతే నేనైతే కొబ్బరికాయ కొట్టాను. మేమైతే గృహప్రవేశం చేసేటప్పుడు ఇలా వైట్ సారీ లాగా కొంచెం మిక్స్ అవ్వాలన్నమాట, అంటే ఇలా క్రీమ్ కలర్ కానీ వైట్ కానీ కొంచెం వైట్ కలిసేలాగా కట్టుకోవాలని చెప్పింది అమ్మ. ఇంకా అందుకని నేనైతే ఇలా క్రీమ్ కలరు ఎల్లో బార్డర్ వచ్చేలాగా నేను తీసుకున్నాను శారీ. ఇంకా తీసుకొచ్చిన సామాన్లన్నీ కొన్ని పూజ గదులు, కొన్ని అయితే కిచెన్లో మజ్జిగ కవ్వం అలాంటివన్నీ కిచెన్లో పెట్టారు, కొన్ని ధాన్యం అలాంటివన్నీ పూజ గదులు అయితే పెట్టారండి. చింతపండు అవన్నీ తీసుకొస్తారనమాట. ఇక్కడైతే పెద్దమ్మ దేవుడి గదిలో కొట్టింది కొబ్బరికాయ, ఇక్కడైతే నాన్న వాళ్ళు కొడుతున్నారు కొబ్బరికాయ. ఇక్కడైతే కుడుములు అయితే ఇంటికి ఆవిరి చూపించేసి ఇంకా కుడుములు అయితే పైకి విసురుతున్నారు. అవి అయితే ఒడి పట్టుకోమంటున్నారు పంతులు గారు. ఎక్కడ గృహప్రవేశం ఉన్న పెళ్ళున్నా వీళ్ళు వస్తారు కదండి, ఇంకా వీళ్ళైతే వచ్చి ఇంకా డబ్బులు అయితే బాగా డిమాండ్ చేశారు. ఇంక మా పిన్ని వాళ్ళు అలా రిక్వెస్ట్ చేసేసి ఇంకా 8,000 దాకా అయితే ఇచ్చారు. అంటే బిల్డింగ్ ఎంత కడితే అంత డిమాండ్ అయితే చేస్తున్నారు. అదొక్కటైతే నాకు నచ్చలేదండి. ఇంకా మనము ఎంత ఇస్తే అంత ఆనందంగా తీసుకొని వెళ్ళాలి. కాకపోతే ఇక లాస్ట్లో ఇంక ఒప్పించి ఇంక 8,000 తీసుకొని ఇంక అలా ఆశీర్వదించి వెళ్ళారనమాట. తర్వాత అయితే ఇంక ఇప్పుడు పాలు పొంగిస్తున్నారు. ఇంకా ఆడపిల్లల చేత, ఇంకా అమ్మ వాళ్ళే కదా ఆడపిల్లలు, ఇంకా వాళ్ళైతే పాలు పొంగిస్తున్నారు. ఇటువైపు అయితే వాస్తు పూజ అలాగే నార్మల్గా ఇంటి దేవుడి పూజ అవన్నీ చేస్తారు కదా, ఇటువైపు పూజ జరుగుతుంది, అటువైపు అయితే పాలు పొంగేయడం రెండు ఒకేసారి అనమాట. ఇక్కడైతే పాలు పొంగిన తర్వాత అందరము బియ్యం వేయాలి కదా, నెయ్యిలో బియ్యం కలిపేసి ఇంక అందరము 3 గుప్పిళ్ళు అయితే వేయాలి.
ఇక్కడైతే ప్రసాదం పెట్టి నైవేద్యం చూపించాలి కదా, ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత ఆ నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఆడపిల్లలు అనమాట వీళ్ళ చేత ఇంకా హారతి అయితే ఇప్పిస్తున్నారు. మాకు హారతి అద్దుతున్నారు అనమాట ఇద్దరికి. పైన అయితే పూజ అయిపోయింది కదా, కింద అయితే పార్కింగ్లో ఇంకా హోమం అయితే మేము చేయించుకుంటున్నాము. హోమం దగ్గర అయితే చాలా వేడనమాట, ఇంకా ముఖానికి సెగ తగిలేస్తుంది. హోమం మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఇగోండి ఇలా తలపాకు ఇలా కట్టారు. ఇంకా పూర్ణాహుతి ఏదో అంటారు కదా, నాకు సరిగ్గా తెలీదు, ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా అది చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంకా లాస్ట్లో అయితే హోమంలో వేసేవాలి. దాంతో పూర్తిగా హోమం చేసినట్లంట. మేమైతే నైట్ హోమం చేయించుకున్నాం కదా, టైం అయితే 2:30 ఇలా అయిపోయింది హోమం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. అందుకని అప్పుడైతే ఎక్కువ జనాలు ఏం లేరనమాట, అందరూ పడుకున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మెయిన్ వాళ్ళే ఉన్నారనమాట. మార్నింగ్ లేస్తే మళ్ళీ రథము. మేమైతే పూజ అయితే మేము 8కి స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే చుట్టాలు వచ్చేలోగా అందరూ వస్తారు కదా భోజనానికి, అప్పుడైతే మనం రిసీవ్ చేసుకోవాలి కదా. అందుకని పూజ అయితే మేము 11 ఇలా కంప్లీట్ అవ్వాలని చెప్పాము. ఇక్కడైతే పూజలో సాయి కూర్చున్నాడు, జాగు పాప అయితే కూర్చోలేదు, నిద్రపోయింది. ఎందుకంటే పాపం నైట్ అంతా మాతోనే మెలకుగా ఉంది. అప్పటికి మార్నింగ్ లేచేసి తనకి రెడీ చేసేసాను 5Kని. ఇంకా పాపం నిద్రపోయింది అనమాట రెడీ చేసిన తర్వాత. మేమైతే పూజలో కూర్చున్నాము. సాయి మాత్రం పూజ అయ్యే వరకు లేగలేదనమాట, బుద్ధిమంతుడు అయిపోయాడు బాగా. ఎందుకంటే ఒక్క చోట కూర్చోడు వాడు, ఎప్పుడు పూజలో కూర్చోడు అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలాంటిది చాలా బుద్ధిగా ఇంకా పంచి కట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఎక్కడైతే విగ్రహానికి అభిషేకం చేయిస్తున్నాము స్వామివారికి. ఇక్కడైతే పూజలో కూర్చొని మా బావకైతే కాళ్ళు లాగేస్తున్నాయి. ఆయనకే కాదు నాకు కూడా కాళ్ళు లాగేస్తుంది అనమాట. అంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అందుకనే పంతులు గారు కాసేపు లెగిసి నించోండి అని చెప్పారు. అంటే కథ మొత్తం అయిపోయింది, అందుకని ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాము. లాస్ట్లో జాగు పాప పూజ లాస్ట్లో ఇంకొచ్చిందనమాట. ఇంకా నిద్రమోహమే ఉంది చూడండి. చక్కగా రెడీ అయి పడుకుంది కదా, ఇంకా అలా లేచేసి ఇంకా పూజ దగ్గరికి వచ్చేసింది.
పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఊరు నుండి చుట్టాలు అంటే మాకు మెయిన్ అందరూ అయితే ముందు రోజు వచ్చేసారు. 2 డేస్ ముందు రోజు వచ్చారనమాట. ఇంకా చుట్టాలు పాపం టైం కుదరదు కదా, వాళ్ళైతే గృహప్రవేశం మార్నింగ్ అయితే ఇంకా వచ్చారనమాట. ఇంకా టిఫిన్ అవన్నీ అరేంజ్మెంట్స్ కింద చేసాము. ఇంకా అవన్నీ వీడియోస్ కొన్ని తీయలేదనమాట. పూజ అలాగే అటువైపు ఆడావుడు అయిపోయింది. ఇంక ఇలా చుట్టాలందరితో ఒక ఫొటోస్, ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట ఊరు నుండి. ఇంక ఇక్కడైతే భోజనాలు టైం అయిపోతుందని 12:30 కల్లా స్టార్ట్ చేశారు భోజనాలు. ఇంకా అక్కడ ఏమేమి పెట్టారో కూడా మీతో పాటు నేను కూడా వీడియోలు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము 4కి తిన్నాము, 4:30 కల్లా ఆ టైంలో ఏం తినాలనిపిస్తుంది. ఇంకా పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా బిర్యానీ, పూర్ణాలు, కట్లెటు, బజ్జీ, ఇంకా అప్పడాలు, వడియాలు, ఇంకా బొబ్బట్లు ఏవేవో పెట్టారు. ఇంకా చాలా రకాలు. ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీయలేదనమాట ఇందులో. అందరూ అయితే ఫోన్ చేసి మరీ కూడా మీ భోజనాలు బాగున్నాయి, మీ ఇల్లు బాగుందని చెప్పేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే కదండి, మనకి మెయిన్ భోజనాలు. మనం ఎంత చేసినా ఎంత పెట్టినా కనబడదు, ఇక్కడ భోజనాలు బాగున్నాయి లేదనేదే చూస్తారు. అంతా బాగానే ఉంది కానండి, మేమైతే ఒక్కటి కూడా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకోలేకపోయాము. ఎందుకంటే భోజనాలు ఏమో కిందకు వచ్చేసరికి పైన లేదు. ఇంకా హడావుడి అయిపోయింది అనమాట లాస్ట్లో. అంటే నేనైతే పైన చూసుకుంటున్నాను వచ్చిన వాళ్ళని, మా బావ అయితే కింద చూసుకుంటున్నారు. ఇంకా అత్తమ్మ అందరూ అనమాట చూసుకుంటున్నారు. వచ్చిన చుట్టాలను అందరినీ పలకరించుకోవడమే సరిపోద్ది కదా. ఇంకా ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవాలని ఐడియా కూడా రాలేదనమాట మాకు. లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదండి మా గృహప్రవేశం వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.